అరే సన్నీ, అరే సన్నీ, నువ్వు సంతకాన్ని తిట్టినావట కదా, గలీజ్ గలీజ్ మాటలు అన్నావట కదా. ఇంకో పారు తిడితే మంచి కూడా చెప్తున్నా, మనకి సారీ చెప్పు, సారీ చెప్పు. అట్లనే టీచర్. సన్నీ సన్నీ, నేను మెంటల్ గాడు అన్నందుకు సారీరా. సన్నీ సన్నీ, నిన్ను నవ్వులగాడు అన్నందుకు క్షమించురా. నిన్ను వేస్ట్ గాడని తిట్టినా కదా, మళ్ళీ పారు వేస్ట్ గాడని తిట్టా, సరేనా? శీముడు ముక్కు చింతకాయతో కన్నా కదా, నాకు మస్తు బాధ అనిపిస్తుందిరా. సారీ చెప్పినా కదా ఇప్పుడు నేను, నువ్వు మర్చిపో. అనాల్సినవి అన్నీ అనేసి ఇట్లా సారీ చెప్తే ఎట్లుంటుంది? ఇక సారీ చెప్పిండు కాబట్టి ఏమనలేం, ఓకే అనుడు తప్ప. అసెంబ్లీ అంటే జబర్దస్త్ ప్రోగ్రాం కాదని రోజక్కకు ఇప్పుడు అర్థమైనట్టున్నది. నిండు అసెంబ్లీలా నవరసాలు ఒలికిచ్చి నవ్వుల పాలైనాక తప్పైందని చంపలేసుకున్నది. సారీ, అంత ఇనసొంపైన మాటలు మాట్లాడేది లేకుండే. పెద్ద మనసుతోని నన్ను క్షమించండి అని స్పీకర్ సార్కు ఉత్తరం రాసింది. ఇక కోడెల శివప్రసాద్ సారు మన్నిస్తాడో మందలిస్తాడో చూడాలే. కానీ రోజక్క సారీ అనే ఆ ఒక్క పలుకు గప్పట్లనే వలికితే గింత లొల్లి కాకపోవు కదక్క. ఏడాది దాకా అసెంబ్లీకి పోకుంటైతివి, హైకోర్టుల చుట్టూ తిరిగితివి, ఆఖరికి దేశం పెద్ద కోర్టు దాకా పోయినా ఫాయిదా లేకపాయే. అయిందేదో అయిపోయింది. టీవీల ప్రోగ్రాంలు సాన్స్ వస్తే సినిమాల యాక్టింగ్ చేసుకుంటా అసెంబ్లీల జగన్ అన్నకు తోడుగా నిమ్మలంగుండక్క.